అయినా నేను కొంచెం లేట్ అయ్యాను, కానీ ఈ కాంట్రవర్సీ చాలా బాగుంటుంది. ఫరాన్ అఖ్తర్ వర్సెస్ రణ్వీర్ సింగ్. సూపర్ కాంట్రవర్సీ, నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఫరాన్ అఖ్తర్ లాంటి వాళ్ళు అంటే మిర్జాపూర్ని ప్రొడ్యూస్ చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. రితిక్ రోషన్ అండ్ ఈయన కలిపి జిందగీ నా మిలేగి అనే మంచి సినిమాలో యాక్ట్ చేశారు, మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు. డాన్ 1, డాన్ టూ అంటే మనకి తెలుగులో బిల్లా రీమేక్ అయింది, తమిళ్లో మళ్ళీ బిల్లా రీమేక్ అయింది, అజిత్ సార్ చేశారు, తెలుగులో ప్రభాస్ సార్ చేశారు, ఇదంతా చేశారు కదా. ఈయన డాన్ 3 తీద్దాం అనుకున్నారు, అంటే బిల్లాకి మంచిది మనకు తెలుగులో చెప్పాలంటే. బిల్లా 3, బిల్లా 2 లాగా చేస్తుంటే రణ్వీర్ సింగ్ లాంటి పెద్ద యాక్టర్ తీసుకుందాం అనుకున్నారు, తీసుకున్నారు. సైన్లు అయిపోయి ఓకే చేసేద్దాం, ఈయన కూడా సెట్ అంతా, ఫిలిం సెట్ అంతా వేసేస్తున్నారు. 46 crores ఖర్చు పెట్టేశారు అప్పటికే. సడన్గా దురంధర్ సక్సెస్ అయ్యాక నేను చేయను అనేసారు. వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేసినా చేయకపోయినా సరే కానీ మా డబ్బులు మాకు ఇచ్చే, 46 crores ఖర్చు పెట్టావు, ఆ డబ్బులు మాకు ఇచ్చా అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, రణ్వీర్ సింగ్ నాకు తెలీదు నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. వీళ్ళిద్దరు ఉండొచ్చు కదా, మధ్యలోకి FWIC వచ్చింది, ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ సంథింగ్ ఎలా ఉంటుంది మనకు తెలుగులో. మన TFIకి ఫెడరేషన్ ఎలానో దిల్ రాజు ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఇక్కడ అలాగే ఉంటే వీళ్ళు నువ్వు 3 years వరకు ఏ సినిమాలో యాక్ట్ చేయరు, మా వాళ్ళు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు యాక్ట్ చేయరు, నీతో ఎవ్వరు పని చేయరు అన్నారు. ఇక్కడ ప్లస్ ఏంటనుకుంటున్నావు, టాలీవుడ్కి ప్లస్, కాలీవుడ్కి ప్లస్, ఏ వుడ్కైనా ప్లస్సే, ఓన్లీ బాలీవుడ్కి తప్ప. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ ఆల్రెడీ దురంధర్ లాంటి పెద్ద సినిమా ఇచ్చారు, ఆయన స్టార్డమ్ని ఎవడు క్యాష్ చేసుకోడు చెప్పండి. సో వాళ్ళందరూ అన్నారు ఓకే అన్నారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది అనుకో, వీళ్ళు 46 crores ఇచ్చుకోవాలి, రణ్వీర్ సింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు బ్యాన్ చేస్తే ఆ 46 crores రావు, ఎందుకు, వేస్టే కదా. సో ఈ డీల్ ఏదో ఉంటుంది సంథింగ్, నాకు తెలిసి ఈ ఎక్సెల్ ప్రొడక్షన్ హౌస్ ఏదో ఉంటుంది వెళ్ళి, వీళ్ళు చూసుకుంటారు. లేదా ఇది కొంపతీసి ఏంటి మూవీ ప్రమోషన్ అయితే మబ్బు అయిపోతాం, అందరూ మబ్బు అయిపోతాం.